బర్లీ పొగాకు పంటకు విరామం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారండి. ఏంటి పొగాకు పంటకు విరామం ఏంటి, పొగాకు రైతులకు ఏం కష్టం వచ్చిందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొగాకు పంటకు విరామం అంటే ప్రకాశం జిల్లాలో బ్యాడ్ని పొగాకు పంటని పండించేటటువంటి రైతులు ఈ బర్లీ పొగాకు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు బర్లీ పంట పొగాకే విరామం ప్రకటించారు. ప్రస్తుతానికి ముగిసిపోయిన సీజన్ ఏదైతే ఉందో ఆ పండించిన పంటంతా ఏదో ఒక కంపెనీతో మాట్లాడి కొనుగోలు చేయించండి, చివరి ఆకుతో సహా కొనుగోలు చేయించండి అని చెప్పేసి వచ్చే ఏడాది మటుకు బర్లీ పొగాకు మాత్రం సాగు చేయడానికే వీల్లేదు అని చెప్పేసి, అది గనక సాగు చేస్తే కొనుగోలు చేయడం కష్టం అవుతుందని చెప్పేసి, ఆ తర్వాత మీరు ఎంత గొగ్గోలు పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పేసి 150 మిలియన్ కేజీ మాత్రమే ఐటీసీ కొనుగోలు చేస్తుందని చెప్పేసి, అది కూడా వర్జీనియా పొగాకు మాత్రమే. బర్లీ పొగాకు విషయం అయితే ఏదైతే ఉందో ప్రైవేటు కంపెనీలు రైతులకి మాయమాటలు అయితే చెప్పి కింటా 15,000 రూపాయలకి మేమే కొనుగోలు చేస్తామని చెప్పి అగ్రిమెంట్ కూడా చేస్తాం కావాలంటే అని చెప్పేసి విచ్చలవిడిగా సాగు చేయించింది రైతుల దగ్గర. దాని చేత మార్కెట్ లో 200 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయకుండా ఆగిపోయింది. చివరికి అది నిల్వ చేసుకునేది కాదు, రైతులు ఎవరికంటే వాళ్ళకి అమ్ముకునేది కాదు. టమాటా లాగా కొన్ని పరిమిత కంపెనీలు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉన్నటువంటి ఈ బర్లీ పొగాకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మాత్రం కొనగలిగే ఈ పొగాకు ఇది గిడ్డంగుల్లో పెట్టుకునే రకం కూడా కాదు. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాయ మాటలు విని పొగాకు సాగు చేయవద్దు. అనుమతులుండి 5 ఎకరాలకు 6 ఎకరాలకు బ్యాడ్ నీళ్ళు ఉన్న పొగాకు రైతులు మాత్రమే సాగు చేసుకుంటే ఆ పొగాకు మటుకి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొంటుంది. ఐటీసీ అధికారికంగా కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ఈ పొగాకు విషయమై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ నిర్ణయం రాగానే మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.